వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు దేవుడి ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, చేయండి. ఇంకా నేను బియ్యం కొట్టేశానని ఏదో చెప్తున్నారు. బియ్యం కొట్టేశాను. ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసీ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీరు మీకు చేతనైతే, మళ్ళొకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. సరే, మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను. అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ 90 రూపాయలు, బియ్యం కేజీ 90 రూపాయలు చొప్పున కట్టాను. గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి 45 రూపాయలు, 44 రూపాయలు, నేను 90 రూపాయలు చొప్పున కట్టాను. ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అలియాస్ చిన్ని గారు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా, పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా, అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా, వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం తినేది? అంటే మీరు కళ్ళు మూసుకుని, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్ళే మొత్తం టామ్ చేస్తున్నారు. మా ఎంపీ చిల్లరగా తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. డబ్బు సంపాదించడం, కొట్టేయటం, ఇక్కడి నుంచి హైదరాబాద్ పార్సిల్ చేసేయటం, ఏదోటి చేసుకోవడం, ఇది అయిపోయింది. అక్కడతో ఆగల. 7 ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేతో నీ కాపురం బాగుంది? ఎందుకు బాగలేదు? తేడా ఇక్కడే కదా, కొట్టుకుడిగాడే కదా. తిరువూరులో ఏం జరుగుతుంది అంటే, మీ మంచం ఫ్రెండో కంచం ఫ్రెండోతో మీకున్న పలుకుబడిని ఉపయోగించి తిరువూరు ఎమ్మెల్యేని డమ్మింగ్ చేశారు. అతనికి ఏంటంటే మామూలుగా ఎవరికో ఏదో కొబ్బరికాయ దొరికితే కిందేసుకోవాలి మీదేసుకోవాలి తెలియని పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చి అతను కిందేసుకుని మీదేసుకునే పరిస్థితి ఉంటే అది అవకాశంగా తీసుకుని తమ్ముడు కిషోర్ని అడ్డం పెట్టుకుని మీరు మొత్తం పార్లమెంట్ మొత్తాన్ని లూటీ చేస్తున్నారా, చేయట్లేదా? కట్లేరు నుంచి జేసీబీలు, ప్రొక్లైన్లు 14 టైర్లు